సాక్షాత్తు అయ్యప్ప స్వామి నడిచిన మార్గం ఏమిటి? అయ్యప్ప మాల ధరించి శబరిమలకు వెళ్లే భక్తులు ఈ మార్గం ద్వారా ఆలయానికి ఎలా చేరుకోవాలి? వీడియోని పూర్తిగా చూడండి. వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేసి ఈ వీడియోని హైప్ అయితే చేయండి. పెద్ద పాదం లేదా పొడవైన మార్గం అనేది అయ్యప్ప స్వామి మహిషి అనే రాక్షసిని సంహరించడానికి మరియు ఆలయ ప్రతిష్టాపన తర్వాత పందలరాజు రాజశేఖరుడు శబరిమలను దర్శించుకోవడానికి ఉపయోగించిన మార్గం. భక్తులు గురుస్వామి అంటే యాత్రకు నాయకత్వం వహించే గురువు మార్గదర్శకత్వంలో మాల ధరించి 42 రోజుల పాటు దీక్షను పఠిస్తారు. కెట్టునిరా అంటే ఇరుముడి తయారీ రోజున గురుస్వామి అయ్యప్ప స్వామిని ఆహ్వానించడానికి పూజ చేసి అభిషేకం కోసం నెయ్యిని కొబ్బరికాయలో నింపుతారు. నెయ్యి నింపిన కొబ్బరికాయను స్వామికి సమర్పించే ముఖ్యమైన వస్తువులతో కలిపి ఇరుముడి అని పిలువబడే సంచిలో పెట్టుకుని ప్రయాణం చేస్తారు. అయ్యప్ప శరణఘోషలు పలుకుతుండగా గురుస్వామి ఆ పవిత్ర ఇరుముడిని భక్తుల తలపైన ఉంచుతారు. ఆ తర్వాత భక్తుడు కుటుంబ సభ్యులకు లేదా స్నేహితులకు చెప్పకుండా యాత్రకు బయలుదేరతాడు. మా గురుస్వామి సహాయంతో ఆయన పాదాలను నమ్మి ఇరుముడిని మోసుకుంటూ వచ్చాము స్వామి అంటూ స్వాములు యాత్రను మొదలు పెడతారు. శబరిమలకు 3 దారులున్నాయి: ఎరుమేలి మార్గం, వండిపెరియార్ మార్గం, చలకాయం మార్గం. పూర్వకాలంలో అయ్యప్ప భక్తులు ఎరుమేలి నుంచి శబరిమలకు అడవుల గుండా నడిచేవారు. సుమారు 50 కిలోమీటర్ల దూరం ఉండే ఈ మార్గాన్ని అనుసరించడం వలన నిజమైన శబరిమల యాత్ర పుణ్యం కలుగుతుందని ఇప్పటికీ నమ్ముతారు. ఈ మార్గాన్ని పెరువలి పాదై, పెద్ద పాదం లేదా పొడవైన మార్గం అని పిలుస్తారు. అయ్యప్ప స్వామి మహిషిని సంహరించడానికి తన అరణ్య యాత్రలో అలాగే పందలరాజ స్వామి దర్శనం కోసం ఇదే మార్గాన్ని ఉపయోగించారని చెబుతారు. అయ్యప్ప భక్తులు మనసు, శరీరం మరియు ఆత్మలో స్వామికి మరింత దగ్గర కావడానికి ఆయన పూంగవనం అంటే స్వామి ఉద్యానవనం చూడ్డానికి ఈ దారి ఎంచుకుంటారు. ఎరుమేలికి సమీప రైలు మార్గం కొట్టాయం లేదా చంగనూరు. సమీప విమానాశ్రయాలు కొచ్చిన్ లేదా తిరువనంతపురం. భక్తులు అక్కడి నుండి బస్సు లేదా కారులో ఎరుమేలికి చేరుకుంటారు. ఎరుమేలి నుండి శబరిమల వరకు ఉన్న పెరియ పాదయాత్ర మార్గం పెరూరుతోడు, కోటపాడి, ఇరుంపున్నికర, అరసుముడి కోట, కాలకెట్టి, అలుతమేడు, కల్లిడంకున్ను, ఇంజిప్పార కోట్ట, ముక్కులి, కరివలం తోడు, కరిమల, వలియానవట్టం, చెరియానవట్టం, నీలిమల అపాచిమేడు, శబరిపీఠం మరియు శరంకుత్తి పాదై ఇవి ఈ మార్గంలో వస్తాయి. ఎరుమేలి పేరు ఎరుమకొల్లి, ఎద్దును చంపిన చోటు నుంచి వచ్చింది. పురాణం ప్రకారం తన అనారోగ్యంతో ఉన్న తల్లికి పులిపాలు తీసుకురావడానికి వెళ్తున్నప్పుడు అయ్యప్ప స్వామి ఇక్కడ మహిషాసురుడి సోదరైన మహిషి అనే గేదె తల రాక్షసిని సంహరించాడు. మహిష అంటే గేదె మరియు మలయాళంలో ఎరుమ అంటే గేదె. అందుకే ఈ పేరు ఎరుమకొల్లిగా మారి తర్వాత ఎరుమేలి అయింది. పందలరాజు నిర్మించిన ధర్మశాస్త్ర ఆలయం ఇక్కడ ఉంది. ఇక్కడ ధర్మశాస్త్ర స్వామి విల్లు మరియు బాణంతో ఒక వేటగాడి రూపంలో కనిపిస్తారు. ఎరుమేలి అంటే ప్రసిద్ధమైన పేటై తుల్లల్. మహిషిని సంహరించిన తర్వాత అయ్యప్ప స్వామి ఆమె శరీరంపై నృత్యం చేశారని చెబుతారు. ఈ సంఘటనను గుర్తు చేసే ఆచారాన్ని పేటై తుల్లల్ అంటారు. భక్తులు తమ అహంకారాన్ని విడిచిపెట్టి అయ్యప్ప స్వామికి పూర్తిగా శరణాగతి పొందడానికి చిహ్నంగా బూడిద, కుంకుమ, బొగ్గుతో తమ శరీరాలపై రంగులు పూసుకొని వింతగా కనిపించే బాణాలు, కర్రలు, పండ్లు మరియు కూరగాయల మూటలను మోస్తారు. కన్య అయ్యప్పలు ముందు వరుసలో నిలబడి డప్పులు మరియు తాళాల లయబద్ధమైన శబ్దాలకు అయ్యప్ప తింతకతోం, స్వామి తింతకతోం అని లయబద్ధంగా నృత్యం చేస్తారు. పేటై తులల్ చిన్నపెట్టై శాస్త అయ్యప్ప మందిరం వద్ద ప్రారంభమై ధర్మశాస్త్ర సముదాయం వైపు సాగుతుంది. కన్య అయ్యప్పలు పేటై తుల్లల్లో పాల్గొనడం తప్పనిసరి. మహిషిని అయ్యప్ప స్వామి సంహరించిన తర్వాత ప్రజలు పొందిన ఆనందాన్ని గుర్తుగా ఈ ఉత్సవాలు జరుపుకుంటారు. ఆ తర్వాత భక్తులు స్నానం చేసి పూంగవనం అంటే దేవుడి తోట మరియు పవిత్రమైన శబరికొండ గుండా వెళ్లడానికి అయ్యప్ప స్వామి నుంచి అనుమతి కోరుతూ ధర్మశాస్త్ర ఆలయాన్ని సందర్శిస్తారు. పెరూరుతోడు నది ఎరుమేలి నుండి సుమారు 3.2 కిలోమీటర్ల దూరంలో ఉన్న మొట్టమొదటి మైలురాయి. ఇది వరకు అటవీ మార్గం అయినప్పటికీ వాణిజ్య రద్దీ కారణంగా ఇప్పుడు సిమెంటుతో ఉన్న రోడ్డు మార్గంగా మారింది. అయ్యప్ప స్వామి తన యాత్రలో ఇక్కడ విశ్రమించారని నమ్ముతారు. భక్తులు ఇక్కడ దానాలు చేసి నదిలో పేలాలను వేసి తదుపరి ప్రధాన మైలురాయి అయిన కాలకెట్టి వైపు తమ నడకను సాగిస్తారు. కాలకెట్టికి వెళ్లే మార్గంలో ఇరుంపున్నిక్కర వద్ద శివుడు మరియు మురుగన్ ఆలయాలు, బాలభద్రదేవి ఆలయం ఉన్నాయి. పెరూరుతోడు దాటిన తర్వాత వచ్చే అరణ్యం పూంగవనం. పెరూరుతోడు నుండి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో కాలకెట్టి ఉంది.
పురాణం ప్రకారం అయ్యప్ప స్వామి తండ్రి అయిన శివుడు తన ఎద్దు నందీశ్వరుడిపై వచ్చి ఇక్కడ కట్టివేసి అయ్యప్ప స్వామి మహిషిని సంహరించడాన్ని చూశారు. ఇక్కడ ఒక మందిరం ఉంది. అక్కడ భక్తులు కర్పూరం వెలిగించి కొబ్బరికాయలు కొడతారు. పూర్వ రోజుల్లో ఎరిమేలు నుండి కాలకెట్టె వరకు మొత్తం అటవీ మార్గంలా ఉండేది. తర్వాత అలుత నది, పంబా ఉపనది కాలకెట్టి నుండి సుమారు 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలుత నదిలో స్నానం చేసిన తర్వాత భక్తులు తమతో ఒక చిన్న గులకరాయి తీసుకుంటారు. నదికి అవతల వైపు నిటారుగా ఉన్న అలుతమలై కొండ ఉంది. ఇది కష్టతరమైన నడకదారి. 2 కిలోమీటర్లు నిటారుగా ఎక్కిన తర్వాత భక్తులు కలిడంకును చేరుకుంటారు. భక్తులు అలుత నది నుండి తీసుకువచ్చిన గులకరాయిని ఇక్కడ పడేస్తారు. మహిషి భౌతిక కాయాన్ని ఇక్కడ వేసి రాళ్లతో నింపారు కాబట్టి ఈ ఆచారం ఉంది. ఇంజిప్పార కోట అలుతమలై శిఖరం వద్ద ఉంది. ఇక్కడ కోటయిల్ శాస్తా మందిరం ఉంది. అయ్యప్ప స్వామి ఇక్కడ దేవన్ వ్యాఘ్రపాదన పేరుతో అనుగ్రహిస్తారు. వ్యాఘ్రం అంటే పులి. స్వామి తన భక్తులను రక్షించడానికి పులులను తన అదుపులో ఉంచుతారని నమ్ముతారు. దీనికి ఆధ్యాత్మిక నేపథ్యం కూడా ఉంది. మనిషి బంగారం, స్త్రీ మరియు భూమి వంటి భౌతిక కోరికలతో మునిగిపోయి ఉన్నతమైన ఆలోచనలకు మనసులో చోటు లేకుండా చేస్తాడు. మనిషి ఈ కోరికలను పొందడానికి ఎలాంటి పాపానికైనా సిద్ధపడతాడు. ఈ కోరికలు పులులు వంటివి. అటువంటి జంతు ఆలోచనలు తొలగినప్పుడు మనస్సు సర్వశక్తివంతమైన దేవుని వైపు మల్లుతుంది. ఇంజిపార కోట నుండి భక్తులు జాగ్రత్తగా జారే మార్గంలో దిగుతారు. భక్తులు ముక్కులి చేరుకుంటారు. ఇక్కడ అమ్మవారు అంబికాదేవి అనుగ్రహిస్తారు. ఆ తర్వాత వారు కరిమల ఎక్కడానికి ముందు విశ్రాంతి తీసుకోవడానికి వీలుగా ఒకవైపు అలుతకొండ మరియు మరోవైపు కరిమల కొండతో సుమారు 8 కిలోమీటర్లు పైకి కిందకి ఉండే మార్గంలో నడిచి కరివలం తోడు చేరుకుంటారు. వారు ఇక్కడ పుదుచ్చేరి నదిని దాటవలసి ఉంటుంది. కరివలం తోడు వద్ద భక్తుల కోసం కొన్ని సౌకర్యాలు ఉన్నాయి. అక్కడ వారు విశ్రాంతి తీసుకోవచ్చు. కరిమల ఏనుగులకు నిలయం. ఇవి కరిమల కాలువకు నీరు తాగడానికి వస్తాయి. వన్యప్రాణుల నుండి మరియు చలి నుంచి తమను తాము రక్షించుకోవడానికి భక్తులు చలిమంట వెలిగిస్తారు. కరిమల కొండ చాలా నిటారుగా ఉంటుంది మరియు 7 స్థాయిలకు కలిగి ఉంటుంది. దీనిని దశల వారీగా ఎక్కుతారు. 5 కిలోమీటర్లు ఎక్కడం కష్టం కాబట్టి భక్తులు నిరంతరం శరణాలు పఠిస్తారు. ఇక్కడ శక్తివంతమైన ఔషధ గుణాలు గల మూలికలు ఉన్నందున ఈ స్థలాన్ని దాటిన తర్వాత భక్తులు ఏ వ్యాధితో ఇబ్బంది పడుతున్నా నయం అవుతుందని చెబుతారు. కరిమల శిఖరంపై భూభాగం చదునుగా ఉండి భక్తులు విశ్రాంతి తీసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. సమీపంలో నాలిక్కిన్నార్, స్వచ్ఛమైన నీటి ఊట వంటి బావిలో ఉన్న మరో బావి, అలాగే కరిమలనాథన్, కొచ్చుకడుత స్వామి మరియు కరిమల భగవతి దేవతలు ఉన్నారు. కరిమల శిఖరం నుంచి పెరియనవట్టంకు 5 కిలోమీటర్లు దిగువకు ప్రారంభమవుతుంది. ఒకప్పుడు ఇక్కడ భారీ సంఖ్యలో ఏనుగులు ఉండటం వలన దీనికి ఆ పేరు వచ్చింది. ఇక్కడ పంబా నది చిన్న ప్రవాహంగా ప్రవహిస్తుంది. కొంత దూరంలో ఇది పూర్తి రూపంలో ఉంటుంది. మరో 2.7 కిలోమీటర్ల తర్వాత భక్తులు చెరియనవట్టం మరియు పవిత్రమైన పంబా నదిని చేరుకుంటారు. ఎరిమేలి పొడవైన మార్గం గుండా వచ్చిన భక్తులు చలకాయం మార్గం నుంచి వచ్చిన భక్తులు పంబా ఒడ్డున కలుస్తారు. ఇది గంగా నది అంత పవిత్రమైనది. శ్రీరాముడు ఇక్కడ తన తండ్రి దశరథ మహారాజుకు తర్పణం నిర్వహించారు. కొంతమంది భక్తులు త్రివేణి సంగమం, 3 నదుల సంగమం అని పిలువబడే ప్రదేశంలో స్నానం చేసి పూర్వీకులకు తర్పణం నిర్వహిస్తారు. ఇతరులు తమ పాపాలను పోగొట్టుకోవడానికి పంబాలో స్నానం చేస్తారు. చాలా మంది భక్తులు ఒక రాత్రి పంబా నది ఒడ్డున ఉండి పంబా దీపాలు వెలిగిస్తారు. ఆ తర్వాత వారు తమ ఇరుముడి వాళ్లతో తీసుకువచ్చిన వస్తువులతో ఆహారాన్ని వండుతారు. వారు దానిని స్వామికి నైవేద్యంగా సమర్పించి తమ తోటి యాత్రికులతో పంచుకుంటారు. అయ్యప్ప స్వామి భక్తుల రూపంలో ఆహారాన్ని స్వీకరిస్తారని నమ్ముతారు. దీనిని పంబా సద్ది పూజ అంటారు. పంబా గణపతి, శ్రీరాముడు, హనుమాన్ మరియు శక్తి ఆలయాలలో పూజ చేసిన తర్వాత భక్తులు నీలిమల ఎక్కడం ప్రారంభిస్తారు. నీలికొండ పాదాల వద్ద పందలరాజు ప్రతినిధిగా ఉంటాడు. యాత్రికులు ఆ ప్రతినిధికి తమ గౌరవాన్ని సమర్పిస్తారు. ఆయన స్వామి ఆలయాన్ని సందర్శించడానికి ప్రతినిధి అనుమతి కోరిన తర్వాత వారు తమ యాత్రను కొనసాగిస్తారు. ఇక్కడ నుండి సన్నిధానం సుమారు 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నీలిమలై అలుత మరియు కరిమల అంతా కష్టతరమైనది. ఎక్కేటప్పుడు మోకాళ్ళు నేలను తాకుతాయి.
ఇక్కడ మాదంగ మహర్షి తన కుమార్తె నీలితో నివసించి శివుడి కోసం తపస్సు చేశారని, అందుకే దీనికి నీలిమలై అనే పేరు వచ్చిందని చెబుతారు. ఇక్కడ నుండి సుబ్రహ్మణ్య పాదయ్య అని పిలువబడే ఒక రహదారి వేరుపడుతుంది. యాత్రికులకు అవసరమైన వస్తువులు ఈ మార్గం గుండా రవాణా చేస్తారు. కొంతమంది శబరిపీఠాన్ని చేరుకోవడానికి లేదా అక్కడ నుండి తిరిగి రావడానికి ఈ మార్గంలో నడుస్తారు. నీలికొండ శిఖరాన్ని అపాచిమేడు అంటారు. ఇక్కడ అపాచి కులి మరియు ఇప్పాచి కులి అనే 2 లోయలున్నాయి. కన్యస్వాములు ఇక్కడ ఉన్న దుష్టశక్తులను శాంతపరచడానికి మరియు అడవి దేవతలను, వనదేవతలను ప్రసన్నం చేసుకోవడానికి ఇక్కడ అన్నం ముద్దలు విసురుతారు. శబరిపీఠం శరంకుత్తి పాదై. శబరిపీఠం నీలిమలై శిఖరం వద్ద ఉంది. శ్రీరాముని ఆరాధ్య భక్తురాలు శబరి ఇక్కడ నివసించినందున ఈ పేరు వచ్చింది. భక్తులు ఇక్కడ కొబ్బరికాయ కొట్టి కర్పూర హారతిని చూపి పూజ చేసి ముందుకు సాగుతారు. ఇక్కడ నుండి అయ్యప్ప ఆలయం వైపు వెళ్లే మార్గం చదునుగా మరియు భక్తులకు సౌకర్యవంతంగా ఉంటుంది. అయ్యప్ప ఆలయం వైపు వెళ్లే మార్గం ఇక్కడ నుండి చీలుతుంది. ఎడమవైపు వస్తువుల రవాణాకు మరియు తిరిగి వెళ్లే మార్గం. భక్తులు శరంకుత్తి పాదయ్య అని పిలువబడే మరొక మార్గాన్ని తీసుకుంటారు. కన్యస్వాములకు శరంకుత్తి చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. వారు ఎరిమేలిలో పేటైతుల ఆచారంలో ఉపయోగించిన చెక్క బాణాలను ఈ ప్రదేశంలో ఉంచుతారు. 10 దాటి భగవంతుడా నిన్ను ప్రార్థించి కర్పూర జ్యోతిని చూశాము స్వామి అంటూ అయ్యప్ప స్వామి బంగారాలయాన్ని చూడగానే భక్తుడికి దివ్యానుభూతి కలుగుతుంది. శరణమయ్యప్ప అనే శరణుఘోష అన్ని దిశల్లోనూ ప్రతిధ్వనిస్తుంది. పవిత్ర ఆలయం ముందు బంగారంతో కప్పబడిన 18 పవిత్రమైన మెట్లు ఉన్నాయి. 18 మెట్లు నల్ల గ్రానైట్ తో తయారు చేయబడ్డాయి మరియు ఆలయ ప్రతిష్టాపన సమయంలో ఏర్పాటు చేయబడ్డాయి. పవిత్ర మెట్లకు అరుగుదల జరగకుండా ఉండడానికి దీనిని పంచలోహాలతో కప్పారు. మొదటి మెట్టుపై అడుగు పెట్టడానికి ముందు భక్తులు కడుత స్వామి మరియు కరుపు స్వామిని పూజిస్తారు. ఈ గొప్ప మందిరానికి వెళ్లే మార్గంలో తాము అనుభవించిన అన్ని కష్టాలను మర్చిపోతారు. భక్తులు కొబ్బరికాయలు కొట్టి తమ ఆహాన్ని విడిచిపెట్టి శరణాలతో మెట్లు ఎక్కడం ప్రారంభిస్తారు. 18 మెట్లు ఒక్కొక్కటి ఒక్కొక్క దేవతను సూచిస్తాయి. కాబట్టి ఇరుముడి ఉన్నవారు మాత్రమే సన్నిధానం చేరుకోవడానికి మెట్లను ఉపయోగించడానికి అనుమతిస్తారు. ఆలయ ప్రవేశ ద్వారం వద్ద తత్వమసి అనే వాక్యం భక్తుడిని స్వాగతిస్తుంది. ఇది వేదాల నుండి తీసుకోబడింది. దీని అర్థం నువ్వు ఆ దైవమే. ఈ 18 మెట్లు సూచించే 18 అంశాలను భక్తులు జయించాలి లేదా ఎక్కాలి. అప్పుడు వారు వెతుకుతున్న దేవుడు తమలోనే ఉన్నాడని సత్యాన్ని గ్రహిస్తారు. అయ్యప్ప నడిచిన మార్గం మీకు నచ్చిందని భావిస్తున్నాము. ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి వీడియో ఎలా ఉందో కమెంట్ చేయండి. అలానే ఈ వీడియో చాలా మందికి రీచ్ అవ్వడానికి వీడియోని హైప్ చేయండి. అలానే మీరు ఎన్నిసార్లు అయ్యప్ప స్వామి మాల వేశారో కమెంట్ చేయండి. స్వామియే శరణమయ్యప్ప.